మూర్ఖులకు ఈ తరము వారికి వేరేయనంటే అన్యులు కాదు, నామకార్థ భక్తి చేస్తున్న వారు. అన్ని తెలిసి కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తారు. నేను క్రైస్తవునే అని చెప్పి ఇంకా సిగరెట్లు మానలేదుగా, నేను క్రైస్తవునే అని చెప్పి సినిమాలు మానలేదు కదా. అరే దాని జోలికి వెళ్ళకూడదని తెలుసు. వీళ్ళెవరోనంటే ఇంకా బురదలోనే మూర్ఖులు. నేను సేవ నుండి తొలగించడానికి ఒక బురద నిన్ను వెంటాడుతుందనే సంగతి నీకు తెలుసు కదా. ఎందుకు ఇంకా బురదతో ఆటలాడుతున్నావు? నిన్ను సంఘములో ఉండనివ్వకుండా వెళ్ళగొట్టడానికి ఒక బురదని పక్కనే కూర్చొని ఊదుతుందే. తెలుసు కదా ఇది బురదని. ఎందుకు మళ్ళా ఇంకా ఆమె పక్కనే కూర్చొని సోది మాట్లాడుతున్నావు? ఎందుకు అంటించుకొని తిరుగుతున్నావు? ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు. బురద నీ ఒంటికి అంటకుండా, నీ వస్త్రానికి అంటకుండా, నీ పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని, భక్తి జీవితాన్ని, వస్త్రాన్ని కాపాడుకోగలిగితే ఈ రాత్రి నా దేవుడు నిన్ను జమ్ము పెట్టెలో దాచిపెట్టను గాక.